ఒక్కటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడి మీడియా. రీసెంట్గా దొంగతనానికి వచ్చే దొంగలు భలే మ్యాజిక్లు, అదే విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో దొంగతనం చేసి ఉడాయిస్తున్నారు. మరి సోషల్ మీడియా ప్రభావమో తెలీదు, లేదంటే మూవీస్లో చూసిన డైలాగులు ఇంపాక్టో తెలియదు, కానీ వెరైటీ సవాళ్ళను అయితే మాత్రం పోలీసులకి విసురుతున్నారు. రీసెంట్గా పుష్ప మూవీలో దమ్ముంటే పట్టుకో షెకావతు అని అల్లు అర్జున్ వేసిన డైలాగ్ అబ్బా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అటువంటి డైలాగ్స్ నే యూజ్ చేస్తూ రీసెంట్ గా దొంగతనానికి వచ్చిన దొంగలు దొంగతనం చేసేయడమే కాకుండా ఇలాంటి వెరైటీ డైలాగ్స్ ని విసురుతూ పోలీసులకి, అటు దొంగతనం చేసినటువంటి ఇళ్ల యజమానులకు కూడా సవాళ్లు విసురుతున్నారు. రీసెంట్ గా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక చికెన్ షాప్ లో జరిగినటువంటి దొంగతనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. దొంగతనం చేశాడు, కానీ పోలీసులకి ఒక డిఫరెంట్ గా సవాల్ విసిరాడు. అదేంటంటే దొంగతనానికి వెళ్ళిన దొంగ ఒక చికెన్ షాప్ లో కొంత డబ్బుని తీసేశాడు. డబ్బుని తీసిన తర్వాత మరో పక్కన ఉన్న చికెన్ షాప్ కూడా వెళ్ళాడు. అక్కడ ఏమీ డబ్బులు లేవు. సో ఆ కౌంటర్ లో పెన్ను, పేపరు, పెన్సిల్ మాత్రమే ఉంది. సో ఇక్కడ నేను ఎలాగా దొంగతనం చేయలేదు కదా, వీళ్ళకి ఏదో మెలికి పెట్టాలి, లేదంటే వీళ్ళు ఏదోలా నేను డైవర్ట్ చేయాలి అని అనుకున్నాడో ఏమో. వెంటనే పెన్ను, పెన్సిల్ తీసేసి దమ్ముంటే పట్టుకోండి, నేను పలానా షాప్ లో దొంగతనం చేశాను, ఇక్కడ ఏమీ లేదు, సో నా బండి నెంబర్ ఇది, మీకు దమ్ము ఉంటే నన్ను పట్టుకోండి చూద్దామంటూ అక్కడ రాసేసి వెళ్ళిపోయాడు. సో పొద్దున్న వచ్చి చికెన్ షాప్ ఓనర్స్ చికెన్ షాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక షాప్ లో డబ్బులన్నీ కూడా మాయమైపోయి, అంటే 2500 నుండి 3000 రూపాయల వరకు ఉన్న డబ్బులు మాయమైపోయాయి. మరో చికెన్ షాప్ లో ఏమీ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పెన్ను, పేపర్ పైన ఉంది, అదే విధంగా పెన్సిల్ కూడా. సో అక్కడ ఉన్న డైలాగ్స్ చూసి చికెన్ షాప్ ఓనర్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకి సమాచారాన్ని కూడా ఇచ్చారు. సో పోలీసులు వచ్చి అక్కడ చూసిన తర్వాత CCTV ఫుటేజ్ చూసిన తర్వాత దొంగ చాలా చాకచక్యంగా వచ్చి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఏదో పరీక్షల కోసం రాస్తున్న పోయం లాగో, లేదంటే తన అడ్రస్ ఫిల్ చేస్తున్నట్టు ఒక 10 నిమిషాలు అక్కడ ఆలోచించి చక్కగా కొటేషన్ రాసి ఒక బండి నెంబర్ రాసి వెళ్ళిపోయాడు. ఇది నా బండి నెంబర్, మీరు దమ్ముంటే పట్టుకోండి. అయితే అక్కడికి పోలీసులకి అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం మమ్మల్ని తప్పుదో పట్టించడం కోసం ఇలా వేరే వాళ్ళ బండి నెంబర్ రాసి ఇలా ప్రవర్తించాడా, లేదంటే నిజంగా తన బండి నెంబర్ ఇదే అనేసని మాకు సవాల్ విసిరాడా? ఎందుకంటే గతంలో కూడా 10 నెలల క్రిందట అదే చికెన్ షాప్ లో దాదాపు 35,000 రూపాయలు నగదు దొంగతనం జరిగింది. సో అదే దొంగ మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాడా? అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. సో ఎవరైతే దొంగతనానికి వచ్చిన దొంగ అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన వ్యక్తి, లేదంటే లోకల్ వ్యక్తి అనే అనేక కోణాల్లో కూడా దర్యాప్తును కూడా ప్రారంభించారు. సో ఏదైతేనే ఒక దొంగ రాసిన కొటేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ చికెన్ షాప్ యాజమాన్యం కూడా రిపీటెడ్ గా మా షాప్స్ మీదే టార్గెట్ చేస్తున్నారు. సో ఎలా అయినా పట్టుకోండి, అంతలా సవాల్ విసురుతున్నాడు అంటే మీరు ఎందుకు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించట్లేదు? రేపు పొద్దున ఇంకేదైనా చెయ్యొచ్చు. సో ఇంకొకరు బండి నెంబర్ ఇచ్చి తప్పుదో పట్టిస్తున్నాడు అంటే వేరెవరినో టార్గెట్ చేస్తున్నాడేమో. సో ఈ చిక్కుముడుగు మాత్రం మీరే విప్పాలంటూ పోలీసులు ప్రాధేయపడ్డారు. సో ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు CCTV ఫుటేజ్ ను కూడా తీసుకున్నారు. అదే విధంగా అక్కడ జరిగిన దొంగతనం వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలా అయినా సరే నేరస్తుడిని కొన్ని రోజుల్లో పట్టుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు.